ఓం నమ శివాయ నమ. జయ పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే సతి పలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 సుహ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ విశ్వవసునామ సంవత్సరం 2025 జూన్ మాసమున ఈ జూన్ నెలలో స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఈ నెలలో అనుకోకుండా శుక్రదిశ 2వ తారీఖున శుక్రదిశ మారిన దానివల్ల ఏ రాశి వాళ్ళకి కలిసి వస్తుంది, ఏ రాశి వాళ్ళకి అదృష్ట యోగం పట్టబోతుంది, మరి ఇలా స్థితిగతులు ఏమిటి, ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, అష్టౌశ్వర్య యోగం ఎలా ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ. జై కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ విశ్వవసునామ సంవత్సరం 2025 జూన్ నెల వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ కృతికా నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, రోహిణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, మృగశిర నక్షత్రము 1, 2 పాదములనగా కలిస్తేనే వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో 11, ఖర్చులో 5. అంటే ఆదాయం చాలా బాగుంది. ఆదాయం బాగుందని ఏదంటే అది పెట్టి కొనటం, ఏ వస్తువు అంటే ఆ వస్తువు కొనుక్కోవటం, అలాగా వేస్ట్గా డబ్బులు మీరు ఖర్చు పెట్టుకున్నారనుకోండి, చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు ఉన్నాయి. డబ్బుని ప్రేమించండి, డబ్బుని గౌరవించండి, డబ్బుని సంపాదించే ఆలోచనలో చేయండి. కాబట్టి రాజపూజిత 1, అవమానాలు 3. అంటే మనల్ని ఒక్కరు గౌరవించారనుకోండి, 3 మనల్ని దూషిస్తుంటారు. అదే విధంగా మరి ఏ కార్యక్రమం చేసినా కూడా కొంచెం ఆలోచనలోకి వెళ్ళాలి. మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ శత్రువులతో విజయం. శత్రువులు అంటే మనకి ఇంతకు ముందు కోర్టు సమస్యలు కానీ, ఏదన్నా మన పోలీస్ స్టేషన్ సమస్యలు కానీ, మరి మన మీద ఉన్న శత్రువులతో మనం ఈ నెలలో మీకు శత్రువులతో విజయం అనేది సాధించే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి మీ జాతక యోగంలో చూసుకుంటే వ్యవసాయంలో విజయం అనేది కనబడుతుంది. ఉద్యోగ బదిలీలు అనగా ఉద్యోగంలో ట్రాన్స్ఫరు, ఇక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళటం, మార్పులు, ప్రమోషను, అలాంటి కొన్ని అతి దగ్గరలోనే మీకు వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి మొదటి 2వ వారము ఆరోగ్య సమస్య ఒకటి రాబోతుంది. 1, 2వ వారము ఆరోగ్య సమస్య. కాబట్టి ఆ ఆరోగ్య సమస్యను గురించి మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మరి కొత్త అవకాశాలు, కొత్త పనులు, కొన్ని విదేశాల ప్రయాణాలు, మరి ఎడ్యుకేషన్లో చూసుకుంటే చాలా వరకు చదువు రంగంలో కూడా విద్యార్థులకి మంచి విద్య, విదేశాల ప్రయాణము, అభివృద్ధిగా కలిసి వచ్చే మార్గాలు కనబడుతున్నాయి. మరి రైతులకి, మీడియాలో ఉండవలసిన వాళ్ళకి, సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ మంచి విజయాలు కొన్ని రాబోతున్నాయి. మరి వాహనములు, ప్రయాణాలు, కొన్ని జాగ్రత్తలు కొన్ని పడాలి. మీరు ఈ నెలలో కొంత వాహనాలు, ప్రయాణాలు కొన్ని తక్కువగా తీసుకోవాలి. దానివల్ల మీకు కొంత ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కూడా మీ జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి కోర్టు కేసులు మీకు క్లీన్గా కావాల్సినవి కూడా అతి దగ్గరలోనే ఉన్నాయి. మరి మీకు ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ సంతాన విశేషాల్లో శుభవార్తలు వింటారు. మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పనికి పోదాం అనుకున్నా పార్ట్నర్షిప్ అనేది ఉండకూడదు. పొత్తు అనేది మీరు ఎక్కువగా చేయకూడదు. మరి ఏ కార్యక్రమం చేసినా సొంతమే చేయండి. కాబట్టి
వైవాహిక జీవితంలో చూసుకుంటే భార్యాభర్తల మధ్యలో చాలా వరకు బాగుంది. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేదు. దూర ప్రయాణాలు మీకు అతి జాగ్రత్తగా మీరు వెళ్ళాలి. దానివల్ల కొంచెం జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. మరి ముఖ్యంగా పరిహారం చేయాల్సిందే అమ్మవారు పూజాబలం చేయాలి. ఆ అమ్మవారు పూజాబలం చేయాలి అంటే అమ్మవారు ఆరాధన చేయాలి. లక్ష్మీ సూత్రం, కనకద్వార సూత్రం మీరు చదివినట్టుగైతే తప్పకుండా ఆ అమ్మవారు మీకు అష్ట ఔశ్వర్యాలతో భాగ్యభోగాలతో మనశ్శాంతి ప్రాప్తి కలిగి లక్ష్మి కలిసి ఉండి చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా ఉండి మనశ్శాంతి అనేది ఉండి మరి ఏ కార్యక్రమైనా కూడా అన్ని విజయాలు విజయవంతమయ్యే మార్గాలు మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కువగా నల్లటి వాహనములు, నల్లటి వస్తువులు ధరించకూడదు. ఏ పని కానీ ఏ బిజినెస్ అయినా కానీ ముందే పబ్లిసిటీ చేయొద్దు. జనాలలో కొంచెం ఏడుపు ఎక్కువగా ఉంది, అంటే ప్రజా ఏడుపు. మరి మీరు పూజించాల్సిన ఆ అమ్మవారు ఎక్కడైనా సరే ఏ గుడైనా కానీ అమ్మవారిని మీరు పూజించాలి. మరి ముఖ్యంగా అమ్మవారు గోమాతని అమ్మవారిని ఫస్ట్ మీరు పూజాబలం చేయాలి. ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఆ అమ్మవారిని గోమాతకు మీరు అక్కడికి వెళ్ళి మీ చేతుకుంటే కొన్ని అరటి పండ్లు కానీ కొన్ని ఆ ఆవు తినాల్సిన పదార్థాలు అక్కడ దొరుకుతాయి కాబట్టి అక్కడ మీరు కొనుక్కొని ఆ ఆవుకి మీరు సమర్పించినట్టుకైతే మీ జీవితానికి ఎలాంటి లోపం అనేది ఉండదు. అన్ని విధానాలుగా విజయవంత మార్గమయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎంతో బాధపడుతూ ఏ పని కాకోకుండా బాధపడుతూ ఉన్నారా, ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి ఎలా ఉందా అనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ప్రజలందరికీ నమస్కారము. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, లక్ష్మీ యోగము, పూజా యోగము, స్థాన యోగము. మరి ఉత్తరాపాద నక్షత్రము 2, 3, 4 పాదములు అనగా, హస్తా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, చిత్తా నక్షత్రము 1, 2 పాదములు అనగా కలిస్తేనే కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములో 14, ఖర్చులో 2. అంటే ఆదాయం చాలా బాగుంది, ఖర్చు తక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమైనా కూడా మనసులో ఉన్న విషయాల్ని బయటికి చెప్పకూడదు. పార్ట్నరు ఎక్కువగా ఉండకూడదు. పెద్దవాళ్ళు ఆశీర్వాదం చాలా ఇంపార్టెంటు. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా తొందరపాటు అనేది వీళ్ళకి ఉండకూడదు. మరి రాజపూజిత చూస్తే 6, అవమానాలు 6. అంటే 6 మంది గౌరవించారనుకోండి, 6 మంది మనల్ని దూషిస్తుంటారు. అందువల్ల మీరు ఏ కార్యక్రమంకి వెళ్ళినా ఏ పనికి వెళ్ళినా మీ ప్లానింగు మీ ఐడియా ఎదుటి వాడికి ఏ విషయం చెప్పకూడదు. పని అయిన తర్వాతే చెప్పుకోవాలి. కానీ పని కాకముందు ప్రాణము లాంటి స్నేహితుడు కానీ బంధువు కానీ మిత్రుడు కానీ ఎవరికి చెప్పి చేయకూడదు. మరి ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి శత్రువులపై మంచి విజయం సాధించాల్సిన యోగము. మరి విద్యార్థులకి మంచి విద్య, విదేశాల ప్రయాణము, అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది. మరి వ్యాపారదారులకి మరి వీళ్ళు చేయాల్సిన వ్యాపారంలో చేయాల్సిన కార్యక్రమాలలో కొంత తొందరపాటు అనేది ఉండకూడదు.